అబ్బా రోడ్లంటే గాడనేరా, అద్దాల లెక్కనే అనుకో రాదుండ్రి. ఏడకింత కాగితం కూడా కనబడదు, మస్తు తేటగుంటాయి. పబ్లిక్ కూడా ఏడబడితే ఆడే చెత్త వేయరు తెలుసా. ఏడ చెత్త డబ్బాలు పెట్టినరో చూసుకొని గాన్నే వేస్తుంటారు. ఊడ్చేటోళ్ళకు మస్తు పని తప్పినట్టే. ఫుట్పాత్లు కూడా మస్తు నీటుగుంటాయి అని బయట దేశం రోడ్ల గురించి గొప్పగా చెప్తుంటారు. గసొంటి జాగలా గిట్ల చేస్తే ఇక వాళ్ళు ఊకుంటారా? లండన్ బతకవైన ఇద్దరు ఇండియన్లకు 3,40,000 జుర్మానేసింది అక్కడి కోర్టు. గంత తప్పేం చేసిండ్రు అంటారా? పాన్ పరాకులు తిని రోడ్ల మీద ఉమ్మిన్రట. రూల్ ప్రకారం అయితే 150 పౌండ్లు అంటే 18,000 కట్టాలి. అయితే 6-7 నెలల కింద పాన్లు తిని రోడ్లు గలీజ్ చేసిన ఇద్దరిని దొరకబట్టి ఫైన్ వేసిండ్రట ఆఫీసర్లు. టైం ఇచ్చినా కట్టకుండా లాపర్వ వేసే వరకు పోలీసులు కోర్టుకు పంపిస్తే ఏడికెల్లో వచ్చి మా సడక్లకు ఎర్ర రంగు రుద్దుతారా అని జడ్జి సార్కు బీపీ పెరిగి చెరో 1,70,000 జుర్మానా పెంచిండు. కట్టకుంటే జైలుకు వంపుడే. అప్పుడే కడితే 18,000 తోటి పోయేది, ఇప్పుడు 10 ఇంతలు పడ్డది ఫైను. పానుమ్మితే గంత ఫైనా? నీళ్లతోటి గడిగేస్తే అయిపోయేదానికి అంటారేమో. ఏండ్లక మనం గల్లీలు ఆగం చేస్తున్నారని లొల్లి పెడుతున్నారు అక్కడోళ్ళు. ఫైన్లేస్తామని బోర్డులు పెట్టినా ఆగుతలేరు. మరి చెత్త డబ్బాలు సుత ఇడవకుండా ఎంత ఆగం చేసిండ్రు. అయినా బయట దేశంలా ఇళ్లకు పాండ్లెట్లా దొరుకుతున్నాయి అంటారా? మనోళ్లకు తిప్పలుగా వద్దని ఈడికెళ్ళి పోయినోళ్ళు దుఃఖాలు తెరిచిండ్రు. వాళ్ళమ్ముడు ఇల్లు రోడ్లు ఖరాబ్ చేసుడు. తింటే తిన్నారు గాని ఏడబడతాడ ఉమ్మ కుర్రి బయట దేశంలా మన ఇజ్జత్ దియకుర్రే అన్నలు.